తగ్గించి ఉంటే బాగుండేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. 317 జీవోపై సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించాల్సి ఉండేదన్నారు. స్థానికత కోసమే కదా తెలంగాణ ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. 317 జీవోతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారంటూ అసెంబ్లీ వేదికగా పాయల్ శంకర్ వివరించారు. ఈ సభలోని అన్ని పక్షాల సభ్యులతోని ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచనని పంచుకొని చేస్తే కొంత ఇంకా బాగుంటుందని మా సలహా సూచన. విగ్రహంలో తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుంటుండేనేమో అని కొంత ఆలోచన మాకు అనిపించింది. సరే, మీరు ఏ కోణాల నుంచి మీరంతా అన్ని విషయాలని ఆలోచించే మీరు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. అసలు తెలంగాణ ఉద్యమమే స్థానికత కొరకు ఏర్పడింది. స్థానికత విషయంలో మన పంచాయతీ వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 310 జీవో వచ్చి 17 జీవో వచ్చి ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిండొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు. జీపీఎఫ్ని కూడా జమ చేసిన జీపీఎఫ్ని అది మీ తప్పు అని నేను కొత్తగా మీ మీద నేను నింద వేసేసి ప్రతిపక్ష నేను రాజకీయ విమర్శ చేయదలుచుకోలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి పాపం కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కావచ్చు, వెంటనే ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరిదిద్ది ప్రభుత్వ ఉద్యోగులు జీపీఎఫ్ని కూడా తీసుకోలేనటువంటి పరిస్థితులను ఆ విషయాల మీద కూడా ముఖ్యమంత్రి గారిని దృష్టి పెట్టాల్సిందిగా మా తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.